So yesterday we completed method overriding, method overloading. Okay. So a single class contain more than one method with the same name with different number of arguments is called method overload methods. So method overriding. We require two Java classes with inheritance relationship to achieve method overriding. Okay. Two Java classes with inheritance relationship. Okay. Extends keyword we used here. To achieve method overriding, method implementation is already present in parent class. So method implementation అనేది ఆల్రెడీ పేరెంట్ క్లాస్ లో ఉంటుంది. ఇఫ్ చైల్డ్ అనేది దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే, సో మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ present in parent class. If child class required access, will access it. If not required, override it. Overriding parent class method is also called as overridden method, and the child class method is called as overriding method. ఓకే, ఈ పేరెంట్ క్లాస్ అనేది మనకి ఓవర్ రైడింగ్ మెథడ్, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రిడన్ మెథడ్. ఓవర్ రైడింగ్ అండ్ ఓవర్ రిడన్ చెక్ చేసుకున్నాం. నైట్ వైల్ ఓవర్ రోడింగ్ మెథడ్స్, ఓవర్ రిటర్న్ మెథడ్ సిగ్నేచర్ అండ్ ఓవర్ రైడింగ్ మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్. సో ఇక్కడ సిగ్నేచర్ అంటే పేరెంట్ మెథడ్, ఇక్కడ ఓవర్ రిటర్న్ మెథడ్ ఈజ్ పేరెంట్ మెథడ్ and overriding method is child method. Okay, now you can see simple example. New class test already 21 test case tests are created. So test 30 type already exists. Test 31. Okay, finish. So now we can take one class parent 2. Okay, in that class we can create one object void void make RRY marry. In that method I can print the output system dot out dot printl and println. So married white column. Yeah. Married with white column. వచ్చి ఈ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ టెస్ట్ 31 extends extends p1 method. Okay, in the child method we can create one object void same name marry. Okay, SYSTEM system dot out dot printl and println. Okay, SYSTEM system marry with breadcrumb. So this is instance method. Instance method. Instance method. And this is instance area. Instance area. This is static method. This is also instance method. Sorry, this is also instance method. Sorry, the instance area. Control X. Control X. This is also instance method. This is instance area. This is static method. Here is static, and here is static. If we access the instance variables, sorry. So we access the instance methods and instance variables in static area by creating one object. So object name is child class object. So text 31 obj object name obj, new is a keyword and text 31. So ఇక్కడ మనం మెథడ్ ని కాల్ చేస్తాం obj డాట్
మ్యారీ. ఇక్కడ మ్యారీ అంటే టూ ఉన్నాయి, పేరెంట్ క్లాస్ లో ఒకటి ఉంది, చైల్డ్ క్లాస్ లో ఒకటి ఉంది. సో ఇక్కడ ఏది డిస్ప్లే అయితే చూడండి ఒకసారి, వాయిడ్ అండ్ రన్. ఓకే, మ్యారేజ్ విత్ రెడ్ గాల్ ఏదైతే మనం చైల్డ్ లో ఇస్తామో అది మాత్రమే మనకి డిస్ప్లే అయ్యింది. ఓకే, ఇలా ఉంటే ఇది ఓవర్ రైడింగ్. ఓకేనా, ఇది ఓవర్ రిటర్న్ మెథడ్, సారీ ఓవర్ రైడింగ్ మెథడ్. సో ఓవర్ రిటర్న్ అంటే ఏంటంటే ఇది మనం ఏదైతే తీసేస్తామో ఇక్కడ ఇచ్చాల్సిన మీకు దీంట్లో పేరెంట్ మెథడ్ ఈస్ ఓవర్ రిటర్న్ మెథడ్ సిగ్నేచర్ అండ్ చైల్డ్ మెథడ్ ఈస్ ఓవర్ రైడింగ్ మెథడ్ సిగ్నేచర్. ఓకే, సో ఇది మనం తీసేస్తే ఇది ఓవర్ రైడింగ్ మెథడ్. ఓకే, పేరెంట్ అనేది ఓవర్ రిటర్న్ మెథడ్, చైల్డ్ ఈజ్ ఓవర్ రైడింగ్ మెథడ్. మనం ఇన్ కేసు ఈ చైల్డ్ తీసేస్తే అప్పుడు మనకి పేరెంట్ డిస్ప్లే అవుతుంది, లేదంటే ఓన్లీ చైల్డ్ మాత్రమే వస్తుంది ఒకటండి. సో పేరెంట్ అండ్ కనెక్ట్. సో అప్లికేషన్ ఎర్రర్ వస్తుంది అంటే ఒక మ్యారీయే కదా. సో అప్లికేషన్ షోస్ ఎర్రర్. అది ఓవర్ రిటర్న్ అయిపోతుంది అక్కడతో. అప్పుడు మీకు ఆ మ్యారేజ్ విత్ వైట్ గాల్ అనేది మనకు మాక్సిమం రాదు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం చైల్డ్ క్లాస్ ఇచ్చాం, ఇన్ కేస్ పేరెంట్ ఇస్తే అప్పుడు మనకి పేరెంట్ వస్తుంది. సో P1 రిమూవ్ ఇట్ అండ్ P1. సో ఆబ్జెక్ట్ 1 ఇవ్వండి అండ్ క్రియేట్ ఆబ్జెక్ట్ 1. ఓకే, రావట్లేదు నేను. సో ఎర్రర్ వస్తుంది, ప్రీవియస్ది ఫాలో అయిపోయింది. ఓకే, కంట్రోల్. ఓకే, మానిటరీగా చైల్డ్ క్లాస్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఓవర్ రిటర్న్ అయిపోతుంది. సేవ్ అండ్ రన్ ఇట్. మ్యారేజ్ విత్ రెడ్, అది ఇక్కడ వైట్ కాల్ ఇస్తే ఇక్కడ ఉన్న వైట్ ఏదైతే చైల్డ్ లో ఇస్తామో అది మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. వచ్చిన కాన్సెప్ట్ లో అదే ఇచ్చారు. సో వీఆర్ నాట్ ఎనీ ఓవర్ రైడింగ్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్ పేరెంట్ విల్ బి ఎగ్జిక్యూట్. ఓకే, చైల్డ్ క్లాస్ మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ వైట్ గల్ పేరెంట్ లాజిక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ అవుట్పుట్ ఇలా ఇస్తుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెను చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్. సో చైల్డ్ క్లాస్ ని మనం కాల్ చేస్తాం ఆబ్జెక్ట్ మీద. ఇవి ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది. సారీ, పేరెంట్ 2 యార్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి, ఫైల్ రన్ ఇట్. ఓకే, మ్యారేజ్ త్వరగా ఇప్పుడు మనం చైల్డ్ తీసేసిన పేరెంట్ కూడా అవుతుంది, Ctrl+X. సో సేవ్ ద ఫైల్ అండ్ రన్ ఇట్. ఓకే, వస్తుంది కదా వైట్ గారు కూడా, అంటే పేరెంట్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది, మ్యారేజ్ విత్ వైట్ గారు కూడా. ఓకే, సో ఇలా చైల్డ్ లేకపోతే ఆ మెథడ్ ని మనం ఓవర్ రిటర్న్ మెథడ్, ఓకే ఓవర్ రైడింగ్ మెథడ్ అంటాము. చైల్డ్ ఉంటే ఓవర్ రిటర్న్ మెథడ్ అండి. ఓకే, if both methods are same, child method and okay, parent method and child method both are same. In case different అయితే ఏం వస్తుంది ఇది కూడా ఒకసారి చెక్ చేస్తే పోతుంది. డిఫరెంట్ అయితే ఏం ప్రింట్ అవుతుంది, ఓకే అవుతుంది అయినా ఇక్కడ మెథడ్ నేమ్స్ సేమ్ ఉండాలి. ఓకే, ఓవర్ రైడింగ్ మెథడ్స్ లో ఆ కాన్సెప్ట్ లో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లో ఈ రెండు మెథడ్స్ ఏదైతే చైల్డ్ క్లాస్ నేమ్, నెక్స్ట్ పేరెంట్ క్లాస్ నేమ్ అండ్ చైల్డ్ క్లాస్ వైడ్ మెథడ్ నేమ్, సో బోత్ విల్ బి సేమ్. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ కీవర్డ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసి specifics. So both examples are not overriding concepts.
So final method overriding is not possible if you declare any modifier in the parent. In case మనం parent లో ఈ parent class లో ఫైనల్ ఇస్తే చైల్డ్ క్లాస్ అనేది ఇక్కడతో టర్మినేట్ అయిపోతుంది. ఓన్లీ పేరెంట్ క్లాస్ ఉంటే మనకు వర్క్ అవుతుంది. సో అదే ఇక్కడ ఇన్ కేస్ చైల్డ్ లో ఇస్తే నెక్స్ట్ ఇంకొక చైల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటా ఎలిజిబుల్ కాదు. సో ఫైనల్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డిక్లేర్ ఫైనల్ మోడిఫైర్ ఇన్ పేరెంట్ క్లాస్. It is overridden. Not possible to override and final methods in the child class overriding. Okay. So now to class declared as final cannot be inherited. So class name అనేది ఫైనల్ ఇస్తే అది ఇన్హెరిట్ అవ్వదు, మనకు చైల్డ్ రిలేషన్షిప్స్ రావు. సో మెథడ్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్ వీ కెనాట్ ఓవర్ రైడ్. సో మెథడ్కి ఇచ్చామంటే కనుక మెథడ్ కూడా మనకు ఓవర్ రైడ్ అవ్వదు. అంటే ఇన్ కేసు ఈ వాయిడ్కి ముందు ఫైనల్ ఇచ్చినా కూడా అది కూడా మనకి ఓవర్ రైడ్ అవ్వదు. నెక్స్ట్ నాట్ పాసిబుల్ టు ఓవర్ రైడ్ స్టాటిక్ మెథడ్స్ ఇన్ జావా. ఈ స్టాటిక్ లో ఎక్కడ కూడా మనం స్టాటిక్ మెథడ్స్ కి ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ఫైనల్ అనే స్టాటిక్ మెథడ్స్ కి పాసిబుల్ అవ్వదు ఓవర్ రైడింగ్. సో ఇన్స్టెంట్ మెథడ్స్ ఆర్ బోత్ బాండ్ విత్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓవర్ రైడ్ ఇన్స్టెన్స్ మెథడ్స్. మెథడ్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ బాండ్ విత్ క్లాస్ నాట్ పాసిబుల్ టు ఓవర్ రైడ్. సో ఇవి రెండు చూసుకోండి. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. The process of highlighting set of services. The process of highlighting set of services and hiding the implementation of the child class. So we are achieving abstract by using abstract class and interfaces. So abstract class contains abstract method. Class name gani method name gani both name abstract అనే word తోనే మనకి స్టార్ట్ అవుతుంది. It is class కేమో మెథడ్ నేమ్ క్లాస్ ఆబ్స్ట్రాక్ట్. మెథడ్స్ కి వచ్చి ఆబ్స్ట్రాక్ట్ అది మోడిఫైర్ కింద వస్తుంది. ఆబ్స్ట్రాక్ట్ కూడా ఒక మోడిఫైర్ కింద వస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మోడిఫైర్స్ లాగో ఒక ఆబ్స్ట్రాక్ట్ అనే మోడిఫైర్ కూడా ఉంటుంది మెథడ్ కి. Abstract class contains abstract methods. Okay. The process of highlighting set of services and hiding the implementation in the child classes. The process of highlighting set of services and hiding in the implementation in child class. We are achieving abstraction by using abstract class and interfaces. So normal method contains normal method లో ఏముంటాయి మనకి ఇదేమో డిక్లరేషన్, ఈ లోపల రాసేమో లాజిక్స్, ఇక్కడేమో మెథడ్ కాలింగ్ ఏమో కింద చేస్తాం ఆఫ్టర్ బ్రేసెస్. ఇన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కంటైన్స్ ఓన్లీ డెకరేషన్, నో ఇంప్లిమెంటేషన్. అంటే ఈ లాజిక్స్ అనే రాయింది అంత. అంటే ఈ బ్రేసెస్ ఈ కర్లీ బ్రేసెస్ లో ఉండేది ఏది కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వర్క్ అవ్వదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆర్ ఎండ్ విత్ సెమీ కోలన్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న నార్మల్ మెథడ్ కి ఎండింగ్ లో మనకి కాలన్ అనేది సెమీ కాలన్ అనేది ఉండదు. బట్ ఇన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి సెమీ కాలన్ మ్యాండేటరీ. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎగ్జాంపుల్. అబ్స్ట్రాక్ట్ వైడ్ M1 సెమీ కాలన్, బట్ దేర్ ఈస్ నో లాజిక్స్ ఆర్ నో ఇంప్లిమెంటేషన్ ఆర్ నో బాడీ. ఓకే. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ మ్యాండేటరీ మెథడ్ కి కానీ క్లాస్ కానీ. ఓకే. We have two categories in divided into abstract methods. One normal classes, abstract classes. So normal class contains three methods with implementation, okay, and body and logic. And abstract class contains only one abstract method. Modifier is abstract class. Okay, abstract classes also contains normal methods. Okay, void M1 M2, but one mandatory abstract method. So abstract class contains normal method and also abstract method also. Okay. So normal method కి abstract method డిఫరెన్స్ ఏంటంటే ఓకే ఇక్కడ మోడిఫైర్ వచ్చి abstract అనేది ఇస్తాము మ్యాండేటరీగా. నెక్స్ట్ ఈ లాజికల్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉండదు. ఏది కర్లీ బ్రేసెస్ అనేవి ఉండవు. సో ఇంప్లిమెంటేషన్ లాజిక్ కానీ బాడీ కానీ సో అవి ఉండవు. So abstract method end with semicolon mandatory. So ఇది ఆప్షన్. Okay, note. Normal classes is possible with creation of the object and abstract classes creation is not possible. Okay. So object creation అనేది నార్మల్ క్లాసెస్ లో పాసిబుల్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. అదే ఇచ్చారు ఇక్కడ. సో నార్మల్ క్లాసెస్ పాసిబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. Abstract modifier is applicable for method and classes. Okay, abstract modifier is applicable for method and classes. Modifier used to represent particular method in abstract and particular method class in abstract. అంటే కంపల్సరీగా abstract method మనం యూజ్ చేస్తాం ఎలా తెలుస్తుందంటే మనకి ఈ abstract method వర్డ్ అనేది కీవర్డ్ యూజ్ చేసినప్పుడు తెలుస్తుంది. క్లాసిక్ కానీ మెథడ్ కానీ రెండింటికి మనం abstract అనే వర్డ్ మ్యాండేటరీగా ఇస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం.